మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈరోజు నేను సుబేదారి పోస్టల్ కాలనీ దగ్గర ఉన్నానండి. ఇక్కడ చాలా మార్నింగ్ నుంచి కూడా ఒక సంఘటన ఇక్కడ వైరల్ అవుతుందని చెప్పాలి. హైటెక్ వ్యభిచారం ముఠా గుట్టు రట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అనేది ఒక సమాచారం మాకైతే అందింది. అయితే ఇక్కడ పోస్టల్ కాలనీలో నేనున్నాను. ఇక్కడ వివరాల్లోకి వెళ్తే సుబేదారి పోస్టల్ కాలనీలో హనంకొండ జిల్లాకి చెందిన ఒక మహిళ ఇంటి కిరాయి తీసుకొని ఇక్కడ ఉంటుందంట. అంతర్రాష్ట్రాల నుంచి కూడా వేరే రాష్ట్రాల నుంచి కూడా మహిళలను తీసుకొని వచ్చి వ్యభిచార గృహంగా మార్చింది అనేది అయితే ఇక్కడ కథనాలు వినబడుతున్నాయి. అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇక్కడికి వచ్చి రైడింగ్ చేయడం జరిగింది. అందులో చాలా మందిని అయితే ఇక్కడ పట్టుకొని వెళ్ళడం జరిగిందంట. వీళ్ళ దగ్గర నుంచి గత సంవత్సరం నుంచి కూడా ఇక్కడ జరుపుతున్నట్టుగా సమాచారం అందింది. నా దగ్గర వివరాలు అయితే ఉన్నాయి. వీళ్ళ దగ్గర నుంచి చాలా వస్తువులు సేకరించారంట. సెల్ ఫోన్స్ 5, అలాగే క్యాష్ ఒక 10,000కు పైగా క్యాష్ ఉంటుందంట. అలాగే దుశ్చర్యలకు పాల్పడడానికి సంబంధించిన వాటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నట్టుగా వీళ్ళు కలెక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ గత సంవత్సరం నుంచి జరుగుతున్న మా పక్కన వాళ్ళు కూడా కంప్లైంట్స్ ఇచ్చినా కూడా ఎవరు రాకపోవడం, వీళ్ళని పట్టించుకోకపోవడము అది ఇంకా ఎక్కువగా అయిపోయిందంట. మళ్ళీ కూడా సిబ్బందికి ఇన్ఫార్మ్ చేసేసరికి నిన్నటి నుంచి కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇక్కడికి వచ్చి ఈ కథనం ప్రకారం ఎంక్వైరీ చేయడం జరిగిందంట, రైడింగ్ చేయడం జరిగిందంట. ఇప్పుడు ఇక్కడే ఉన్నాము, మన ఆ ఇల్ని కూడా సీజ్ చేయడం జరిగింది టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఏదేమైనా వరంగల్లో గత సంవత్సరం నుంచి కూడా ఇలాంటి కేసులు బాగా బయటకు వస్తున్నాయని చెప్పాలి. అయితే దీంట్లో మైనర్ బాలికలు కూడా ఉన్నారు అనేది అయితే కొంతవరకు సమాచారం అందుతుంది. మరి ఉన్నారా లేదా, అసలు ఎక్కడికి సంబంధించిన వాళ్ళు అసలు ఈ మహిళ ఇలాంటి ప్రయత్నం ఎందుకు చేస్తుంది, అసలు ఈ సంవత్సరంలో ఎందుకు బయటికి రాలేదు, ఇలాంటి వివరాలు అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడే పక్కనే ఇంట్లో ఇది సీజ్ చేయడం జరిగింది. అయితే రెంట్కి తీసుకున్నారు, మరి ఓనర్స్ ఎవరికి తెలుసా అన్నదైతే ఇంకా వివరాల్లోకి వెళ్లాల్సి ఉంది. దీని గురించి ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఇంకా పూర్తి వివరాలు తెలిసిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. అయితే వీళ్ళ దగ్గర నుంచి అయితే ఇలాంటివి సంబంధితవన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నట్టుగా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఒకసారి టాస్క్ ఫోర్స్ వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాలనీకి వచ్చినాము, ఇక్కడ ఎంక్వైరీ చేసి మీరు వచ్చారు అని తెలిసింది. సో మీకు కాల్ చేశాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్.